దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్లు కుదేలయ్యాయి. ఇరాన్పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందన్న భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై గందరగోళం కారణంగా సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్ల సంపద దాదాపు 8 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరైంది. సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. చివరకు 1236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఒకటంటే ఒకటి లాభపడలేదు. ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇరాన్పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందన్న భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై గందరగోళం కారణంగా సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్ల సంపద దాదాపు 8 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరైంది. సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. చివరకు 1236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఒకటంటే ఒకటి లాభపడలేదు. ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.